ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లబోతున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధానికి వెళ్లనున్నారని తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించవచ్చునని తెలుస్తోంది. ప్రధానితో భేటీ తర్వాత ఏఐసీసీ అగ్రనాయకులతోనూ రేవంత్ రెడ్డి సమావేశమయ్యే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు, తెలంగాణ అప్పులు, ఆస్తులు, కేబినెట్ విస్తరణ తదితర అంశాలపై దృష్టి సారిస్తున్నారు. రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా వెళ్లబోతున్నట్టు సమాచారం. రేవంత్ రెడ్డితో పాటు తనకు కూడా సమాన హక్కులు ఉంటాయని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. రేవంత్ను కొడంగల్ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే తనను ఆర్మూరు ప్రజలు అసెంబ్లీకి పంపించారని అన్నారు. సీఎంకు అహంకారం తలకెక్కిందని బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు. ఓడిపోయిన వారు అధికారులతో రివ్యూ చేయాలని ముఖ్యమంత్రి ఎలా చెబుతారంటూ ఆయన ప్రశ్నించారు. రేవంత్ తమ ఆత్మగౌరవాన్ని తగ్గించే విధంగా వ్యవహరిస్తే తాము కూడా ఆయన ఆత్మగౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడతామంటూ హెచ్చరించారు. నీకు నాకు సమానత్వం. నువ్వు అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్లు ఏమని మాట్లాడావు ప్రెస్ మీట్లో? ఓడిపోయిన వాళ్ళు, బీఫామ్ ఇచ్చిన వాళ్ళు అధికార కార్యక్రమాలు రివ్యూ చేస్తారా? మరి నువ్వెందుకు ముఖ్యమంత్రి, మీరెందుకు మంత్రులు? మేము కూడా పాత మంత్రులు, పాత ముఖ్యమంత్రితోనే రివ్యూ చేసుకుంటాం. కాబట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు, రాజధర్మం నిర్వర్తించు ముఖ్యమంత్రి గారు. లేకపోతే ప్రజలు ఆత్మగౌరవం దించిన రోజు నీ ఆత్మగౌరవంగా తీస్తావు ప్రజాస్వామ్యయుతంగా. అదే ప్రజాస్వామ్యానికి బలం. నువ్వు ఏదైతే విర్రవీగుతున్నావో వారం 10 రోజులకే, ఇది ఒప్పుకోది ఆర్మూరు గడ్డ. ఈ ఆర్మూరు గడ్డ, నిజామాబాద్ గడ్డ, నిన్ను కూడా ఓడగొట్టిన గడ్డ. మాజీ ముఖ్యమంత్రిని, ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ఓడగొట్టిన గడ్డ నా నిజామాబాద్ జిల్లా. దయచేసి పరిధిలో లోబడి ఉండండి. రాజ్యాంగం మీకెంత తెలుసో మాకంత తెలుసు. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మీ అనుచరులు, ఓడిపోయిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వినయ్ కుమార్ రెడ్డి జర జాగ్రత్తగా ఉండు. అధికారులను బెదిరించడము, కాంట్రాక్టర్లను బెదిరించడము చేస్తే అక్కడికి పాతోడికి ఒక లెక్క చెప్పినా నీకు కూడా ఒక కొత్త లెక్క అయిపోవాల్సి వస్తుంది. వినయ్, నీకు కూడా ఒక లెక్క అయిపోవాల్సి వస్తుంది. మర్యాదగా ఆరుమూరు నుండి రాజకీయాలు చేయాలనుకుంటే ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలు చేయు. ప్రజలు తిరస్కరించినప్పుడు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకో, ప్రజా అభిమానం పెంచుకో. మేమేదైనా తప్పులు చేస్తే మమ్మల్ని నిలదీయు. కాదు నీకు అధికారుల పైన దండ ఉంది, అండ ఉంది అనుకుంటే కలిసి సహకారం నిధులు తెచ్చుకుందాం. మీ ప్రభుత్వం ఉంది, మేము భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా నేను నా ప్రజల మేలు నాకు ముఖ్యం. కావాలంటే నీకు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నీ రెడ్డిలకు కాళ్ళు మొక్కడా, నీ రేవంత్ రెడ్డికి కాళ్ళు మొక్కుతావా, ఇంకొక రెడ్డికి కాళ్ళు మొక్కుతావా, ఇంకెవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాళ్ళు మొక్కుతావా? అందరికి కాళ్ళు మొక్కు, తీసుకురా నిధులు. తేంద్రాబాయ్ ఆఫీసర్లను బెదిరించి నేనే చూస్తాను, నువ్వేం చూస్తావు? నువ్వెట్లా చూస్తావు అంటున్నా. అంటే ఓడినోడే రాజకీయాలు చేస్తే మరి ప్రజల ఇప్పుడు ఎట్లా? వాళ్ళు ప్రజలు ఆదరించి ప్రజలు ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీని గెలిపించారు. మేమేం చేయాలి? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.